ఒక చీర కొనుక్కోవాలనిపిస్తుంది ఫ్రెండ్స్. వెళ్తాం మనం షాప్‌కి. మన దగ్గర రూ. 1000 ఉంటది. అయ్యా! రూ. 1000 ఉంది కదా! రూ. 1000 చీర తెచ్చుకుందామని కొట్టుకెళ్తాం. ఆటోమేటిక్‌గా ఆడవాళ్ళ కళ్ళు ఖచ్చితంగా దానికన్నా ఎక్కువ రేటున్న చీర మీద ఉంటుంది. అబ్బా! ఆ చీర నాకు బావుంటదే. అయ్యో! నా దగ్గర అంత డబ్బులు లేవే అని. ఎప్పుడైతే మనం ఉన్న రూ. 1000లో ఒక 500 ఖర్చు పెట్టి 500 దాచుకోగలుగుతామో ఖచ్చితంగా పొదుపు అనేది చేయగలుగుతాం. ఏ స్త్రీ అయితే అలా చీర కొనుక్కుంటుందో అప్పుడు మన దగ్గర ఎప్పుడు పాకెట్ మనీ ఉంటుంది. రూ. 1000 చీర కోసమని ఎళ్లి ఏవండీ ఇంకొక 500 ఎయ్యండి 1500 చీర బావుందని ఎప్పుడు కొనుక్కుంటామో మన దగ్గర పాకెట్ మనీ అనేది ఉండదు. అదని గుర్తుపెట్టుకొని షాపింగ్‌కెళ్ళినప్పుడు సగం మనీ ఖర్చు పెట్టండి. సగం మనీ దాచిపెట్టుకోండి. అప్పుడు ఎవరిని మనము చేయి చాచి పాకెట్ మనీ అడగాల్సినంత అవసరం రాదు. నేను చేసేదైతే ఇదే.